హలో మూవీ లవర్స్, షో టైం. మదన్ దక్షిణామూర్తి డైరెక్షన్లో నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల, రాజా రవీంద్ర సీనియర్ నరేష్లు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఇది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక క్రైమ్ డ్రామా థ్రిల్లర్. 1 hour 48 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఈ మూవీ కథంతా ఒక్క రోజులోనే జరుగుతుంది. యాక్సిడెంటల్ గా జరిగిన ఒక మర్డర్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఎలాంటి ప్రాబ్లంలోకి నెట్టివేసింది, ఆ ఫ్యామిలీ ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఏం చేసింది అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. లో బడ్జెట్ తో, సింపుల్ సెటప్ తో, పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ కావాల్సిన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ మూవీని ప్లాన్ చేసుకున్న డైరెక్టర్ మదన్ దక్షిణామూర్తి ఎమెచ్యూర్ గా ఉన్న ఎగ్జిక్యూషన్ తో ఈ మూవీని ఆడియన్స్ కి నచ్చేలా స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఈ కాన్సెప్ట్ లో సస్పెన్స్ క్రియేట్ చేయడానికి బోల్డ్ అంత స్కోప్ ఉన్నా కూడా స్లో నెరేషన్ తో, ఆఫ్ బేక్డ్ స్క్రీన్ ప్లే తో, బ్యాడ్ స్టోరీ టెల్లింగ్ తో, అవసరం లేకపోయినా చాలా సీన్స్ ని ల్యాగ్ గా డిజైన్ చేసుకుని ఆడియన్స్ పేషెన్స్ ని టెస్ట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అసలు బాలేదు. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్. మూవీ లాస్ట్ 20 minutes తో పాటు ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సోసోగానే ఉన్నాయి. సూర్యగా నవీన్ చంద్ర, శాంతిగా కామాక్షి భాస్కర్ల యాక్టింగ్ బాగుంది. తన క్యారెక్టర్ ని ప్రాపర్ గా డిజైన్ చేయకపోవడం వల్ల లాయర్ వరదరాజులుగా సీనియర్ నరేష్ యాక్టింగ్ మాత్రం ఓవర్ యాక్టింగ్ లా అనిపించింది. ఈగోయిస్టిక్ సిఐ లక్ష్మీకాంత్ గా రాజా రవీంద్ర యాక్టింగ్ పర్లేదు. ఫైనల్ గా చెప్పాలంటే డ్యూరేషన్ కేవలం 1 hour 48 minutes అయినా ఈ సినిమా ఇంకెప్పుడైపోతుందిరా బాబు అనిపించిన ఈ సినిమా నాకైతే నచ్చలేదు. థియేటర్స్ లో కాకుండా ఈ మూవీని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.